గవ్వలంటే అందరికీ ఇష్టం. కొంచెం పిండితో ఎన్నో గవ్వలు చేసుకోవచ్చు. ఇవి క్రిస్పీగా ఉండాలి అంటే ఏం చేయాలి? పిండి ఎలా కలుపుకోవాలి? దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వీడియోలో క్లియర్గా చెప్పాను. సో వీడియో మాత్రం మీరు అస్సలు స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఇదే కాకుండా మన ఎన్ఎం కుకింగ్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. సో సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని చూడడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ కారం గవ్వలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫస్టే నోట్ చేసుకొని పెట్టాను. సో ఇది చూసి ప్రాసెస్ని ఫాలో అవ్వండి. ఫస్ట్ ఇలా ఒక బౌల్లో ఒక 1 కప్ బియ్యం పిండి, 1 కప్ గోధుమ పిండి, 1 స్పూన్ ఓమా, 1 స్పూన్ ఉప్పు, అలాగే ఒక 1 స్పూన్ కారం. ఈ ఉప్పు కారం వేసిన తర్వాత ఉప్పు కారం మనకు పిండికి పట్టాలి కాబట్టి ఫస్ట్ ఇది మిక్స్ చేసుకోండి. ఇలా ఉప్పు కారం పిండికి మిక్స్ చేసిన తర్వాతే ఇందులో ఒక పావడి నూనె పోసుకోవాలి. ఎందుకు నూనె పోస్తున్నాము అంటే ఇలా నూనె పోయడం వల్ల మనకు పిండి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే గవ్వలు ఒత్తుకున్నప్పుడు కూడా మనకు గవ్వలు క్రిస్పీగా కూడా ఉంటాయి. తినేటప్పుడు క్రిస్పీనెస్ కావాలి అనుకుంటే మాత్రం నూనె వేసి కలుపుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇలా నూనె వేసి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేస్తూ చపాతీ పిండి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఒకసారి వాటర్ వేయడం వల్ల ఏమవుతుంది అంటే పిండి మెత్తగా అయిపోతుంది. అందుకని కొంచెం వాటర్ వేస్తూ కాస్త టైం పట్టినా ఇలా మిక్స్ చేసుకోవాలి. సో టైం పడుతుంది, కొంచెం వాటర్ వేస్తూ మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని మనం దీన్ని అట్లీస్ట్ ఒక 10 నిమిషాలైనా పక్కకు పెట్టుకోవాలి. అలా పక్కకు పెట్టుకోవడం వల్ల కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా అయిపోతుంది. మనకు ఒత్తుకునేటప్పుడు కూడా సాఫ్ట్గా అలాగే షేప్ అవుట్ కాకుండా కరెక్ట్గా వస్తాయి. చూసారా, చక్కగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇలా మిక్స్ చేసుకొని ఇంకా మూత పెట్టుకొని కవర్ చేసుకోండి. ఒక 10 నిమిషాల తర్వాత మనకు కావాల్సిన గవ్వ సైజ్ బట్టి, మీడియం సైజా లేదా స్మాల్ సైజా, అది మనం అనుకున్న దాన్ని బట్టి ఇలా ముద్దలు చేసుకోవాలి. నేను చేసుకున్న ముద్ద సైజుతో మనకు మీడియం సైజ్ గవ్వలు వస్తాయి. సో ఇలా ముద్దలు ఒత్తేసుకున్న తర్వాత మనకి ఇది గవ్వల చెక్క బయట దొరుకుతుంది. సో ఇది మనము ఒక 50 రూపాయలు కొనుక్కోవచ్చు. దానికి కొంచెం నూనె అప్లై చేసేసి ఇలా బొటన వేలుతో ఇలా అన్నామనుకో మనకు పర్ఫెక్ట్ షేప్ వచ్చేస్తుంది. ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఇలా రౌండ్గా చేసుకున్న ముద్దని దాని మీద పెట్టేసి బొటన వేలితో ఇలా అనేస్తే పర్ఫెక్ట్ షేప్ అవుట్ అవ్వకుండా గవ్వలు అనేవి వస్తాయి. ఇలా గవ్వలు చేసుకున్న సమయంలోనే ఒక కడాయి పెట్టేసి స్టవ్ ఆన్ చేసి దీంట్లో మనం నూనె పోసుకొని నూనెను వేడి చేసుకోవాలి. నూనె వేడిగా ఉంటేనే గవ్వలు అనేవి టైం ఎక్కువగా తీసుకోకుండా నూనె కూడా పట్టకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. నూనె వేడెక్కిన తర్వాత ఇలా గవ్వలు వేసుకోండి. ఇలా గవ్వలన్నీ వేసి ఒక 30 సెకండ్లు వీటిని కదిలించకండి. ఒక 30 సెకండ్ల తర్వాతే వీటిని కదిలించడం వల్ల పర్ఫెక్ట్గా వస్తాయి. మనం ఇలా ముద్దలు చేసుకుంటున్నప్పుడు పిండి పైన తడిబట్ట వేసుకోవడం కూడా అస్సలు మర్చిపోకండి. తడిబట్ట వేసుకోకుండా ఉన్నామనుకో పిండి ఎండిపోతుంది. అప్పుడు ముద్దలు సరిగా రావు. ముద్దలు సరిగా రాకపోతే మన గవ్వలు కూడా షేప్ అవుట్ అయిపోతాయి. సో పిండి పైన తడిబట్ట వేసి చిన్నగా ముద్దలు చేసుకొని గవ్వల్ని ఒత్తుకోవాలి. ఆ గవ్వలు కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసేయండి, మనకు తెలుస్తుంది కదా. ఆ తర్వాత దీంట్లో 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ ఉప్పు ఇలా వేసేసి వీటిని మిక్స్ చేసుకోవాలి. ఆ ఉప్పు కారం మసాలా అనేది గవ్వల కరెక్ట్గా మిక్స్ అయితేనే మనకు తింటున్నప్పుడు ఆ టేస్ట్ కరెక్ట్గా తెలుస్తుంది. ఈ గవ్వలు మనకు మెత్తగా అవ్వకుండా పర్ఫెక్ట్గా ఉండాలి అంటే దీన్ని ఒక డబ్బాలో మనకు గాలి బయటకు పోకుండా ఉండే కంటైనర్స్ ఉంటాయి చూసారా, అలాంటి వాటిలో పెట్టి స్టోర్ చేసుకోవడం వల్ల గవ్వలు మెత్తగా అవ్వకుండా ఎక్కువ రోజులు కూడా వస్తాయి. సో ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కమెంట్స్లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like, share and subscribe.